హలో అండి, ఈరోజు పచ్చి కోవాతో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ 1.5 కప్పు చక్కెర, 4 యాలకులు, 1 కప్పు నీళ్లు పోసి జిగురు పాకం రానిద్దాము. ఇది మెల్లిగా కరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేను 200 గ్రాములు అమూల్ కోవా తీసుకున్నాను, రెడీమేడ్. దీన్ని మెత్తగా క్రంబుల్ చేసుకుందాము. రెండు టేబుల్ స్పూన్ మైదా, ఒక చిటికెడు బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ పాలు, బాగా చపాతీ ముద్దలాగా చేసుకుందాము. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసాక ఇలాగా బాగా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలు చేసేసుకుందాము, మీకు నచ్చిన షేప్లో. చేతులతో మధ్యలో నొక్కుతూ షేప్ చేసుకోండి, మీకు నచ్చిన షేపు. నూనె మరీ మరగనివ్వకూడదు, కొంచెం వేడకంగానే వేసేసుకోండి. నేను ఒక బ్యాచ్ వేస్తున్నాను. మరీ వేడెక్కాక వేసారనుకోండి, సన్నమంట చేసినా కూడా పైన నల్లగా మాడిపోతుంది. లోపల కాలదు, అప్పుడు పాకం పీల్చుకోదన్నమాట. ఇది ఇలా కలుపుతూ వేయించుకోండి, లేక ఒక చోట అంతా కాలినట్టుగా గీతలాగా వచ్చేస్తుంది. ఇవి వేయించుకున్నాక పక్కన పెట్టుకొని ప్లేట్లో 1 నిమిషం ఇంకో బ్యాచ్ వేసుకున్న తర్వాత తీసి పాకంలో వేయండి. పాకం జిగురు పాకం. ఇప్పుడు ఇవి పాకంలో వేసేసుకుందాము. ఫైనల్ బ్యాచ్ కూడా వేయించాక చూపిస్తాను. చూసారా, రౌండ్గా కలపకపోతే ఇలా తెల్లగా ఒక చోట కాలకుండా వచ్చేస్తుంది. అందుకే అది చూపిద్దామని ఆపాను నేను. ఇలాగా నూనెలో మనం గరిటతో తిప్పకూడదు, గరిటతో తిప్పితే చిట్లిపోయే ప్రమాదం ఉంది. ఇది బాగా నానిపోయాయి. వేడిగా తినాలనుకుంటే అరగంటలో సర్వ్ చేసేయచ్చు. చల్లగా ఇష్టపడేవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తినొచ్చు, కొంచెం బాగా చల్లబడిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వేసింది నానిపోయింది. ఇలా చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.